నిజం బయటపడకుండా ఆనందిని బంధించిన ఊర్వశి చెంప పగలగొట్టి ఊహించని షాక్ ఇచ్చిన ఆదిత్య. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్కి ఎంతో మోటివేషన్ ఇస్తుంది. ఇక ఆనంది అయితే రీల్స్ చేసే వాళ్ళని అయితే కలుసుకుంటుంది. ఇక వాళ్ళైతే వాళ్ళ ఫోన్లో ఉన్న వీడియో చూపించంగానే అది చూసిన ఆనంది ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి అంటే ఇదంతా చేసిందో ఒక అమ్మాయి. అసలు సూర్యబాబుని కేసులో ఇరికించవలసినంత పగ ఈ అమ్మాయికి ఏముంది, ఎందుకు ఇలా చేసింది అంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఆనంది. డిక్కీలో బాక్స్ పెట్టే ఊర్వశి మొహం కనిపించకపోవడంతో ఆనంది అయితే ఊర్వశిని గుర్తుపట్టలేకపోతుంది. ఇంతలో ఇక ఆ వీడియోనైతే తన ఫోన్లోకి పంపించుకుంటుంది. అప్పుడే ఆదిత్య అయితే ఫోన్ చేస్తాడు. ఎక్కడున్నావు ఆనంది అంటూ అడుగుతూ ఉండగా ఆదిత్య గారు, సూర్యబాబు కారులో మత్తు మందు పెట్టింది ఎవరో తెలిసిపోయింది అంటూ అనంగానే, చాలా మంచి వార్త చెప్పావు ఆనంది, వెంటనే ఆఫీస్కి వచ్చేయి. ఇక్కడ ఆ వీడియో చూసి అసలు అలా చేసింది ఎవరో తెలుసుకుందాము, వాళ్ళని మాత్రం ఊరికే వదిలిపెట్టేదే లేదు అంటూ ఆదిత్య అంటూ ఉండగా ఇక ఆ మాటలు విన్న ఊర్వశి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి, కారులో మత్తు పదార్థాలు పెట్టడం వీడియో ఉందా? ఇప్పుడు ఆ వీడియో తీసుకుని ఆనంది ఇక్కడికి వస్తుందా? అది గనుక ఆదిత్య చూశాడు అంటే ఇక నా చాప్టర్ క్లోజ్ అయిపోయినట్టే. ఆ వీడియో ఎట్టి పరిస్థితిలో ఇక్కడికి రావడానికి వీల్లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఊర్వశి. కమాన్ ఊర్వశి, ఆలోచించు, టైం లేదు. ఆనంది గనుక ఇక్కడికి వస్తే నేను ఇంత ఆస్తిని వదిలేసుకోవాలి, నా మనసుకి ఎంతో దగ్గరైన ఆదిత్యాన్ని దూరం చేసుకోవాలి, ఈ రెండు నాకే దక్కాలి అంటే ఆనంది చాప్టర్ క్లోజ్ అయిపోవాలి. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఊర్వశి. వెంటనే జిరాఫీకి అయితే ఫోన్ చేస్తుంది. జిరాఫీ, నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి. వెంటనే తనని బంధిస్తే ఇక మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు, లేకపోతే మనందరం శాశ్వతంగా జైల్లో చెప్పకూడు తినవలసి వస్తుంది అంటూ అనంగానే, సరే అక్క, ఇప్పుడే పెద్దమ్మ పెద్దనాయనకి చెప్పి ఈ పని పూర్తి చేస్తాను, నువ్వు కంగారు పడవలసిన అవసరం లేదు అంటూ ఇక జిరాఫీ అయితే చెప్తూ ఉంటాడు. అనుకున్న విధంగానే ఇక జిరాఫీ అయితే తాయారికి బంగారయ్యకి అయితే విషయాన్ని చెప్తాడు. ఏంటి, ఆనంది దగ్గర వీడియో ఉందా? అయితే మన కొంప మునిగిపోయినట్టే కదరా జిరాఫీ. ఇన్ని రోజులు అమ్మాయి ఆదిత్యాన్ని పెళ్లి చేసుకుంటుంది, ఇక మన జీవితాల్లో రాజయోగం పట్టబోతుంది, ఇక మనని ఎదిరించే వాళ్ళే ఉండరు అనుకుని మేము సంతోషపడుతూ ఉంటే ఉన్నట్టుండి పిడుగులాంటి వార్త చెప్పావు కదరా. ఇప్పుడు ఏం చెయ్యాలరా, ఆనందిని ఎలా ఆపాలి అంటూ అడుగుతూ ఉంటుంది తాయారు. నువ్వు కంగారు పడకు పెద్దమ్మా, అక్క సలహా ఇచ్చింది, ఆ సలహా ప్రకారమే నేను ఫాలో అవుతాను, మీకు చెప్పి బయటికి వెళ్ళొచ్చని ఇక్కడికి వచ్చాను అంటూ అనంగానే, ఒరే ముందు దాన్ని బంధించరా, మాకు చెప్పవలసిన అవసరం లేదు, కానీ నువ్వు తొందరగా వెళ్ళు, అది కనుక మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోతే ఇక మన బుజ్జమ్మ పని అయిపోయినట్టే, తొందరగా వెళ్ళు అంటూ తాయారు బంగారయ్య ఇద్దరూ కూడా జిరాఫీకి అయితే చెప్తారు. ఇక జిరాఫీ అయితే తనకి తెలిసిన రౌడీల్ని అయితే తీసుకొని దారిలో అయితే కాపు కాసు కూర్చుంటాడు. అప్పుడే అటువైపుగా ఆనంది కారు అయితే వస్తుంది. అప్పుడే జిరాఫీ మిగతా రౌడీలందరూ కూడా కారునైతే అడ్డగిస్తారు. ఇక కారులో ఉన్న ఆనందిని తీసుకుని వెళ్ళి బంధిస్తారు. అప్పుడే ఆనందిని బంధించంగానే ఇంతలో ఊర్వశికి అయితే ఫోన్ వస్తుంది. వెంటనే ఫోన్ చేసి, అక్క నువ్వు చెప్పినట్టే నేను ఆనందిని బంధించానక్క, ఇక ఎలాంటి ఇబ్బంది లేదు, కాకపోతే తన ఫోన్ కనిపించలేదక్క, తన ఫోన్ ఎక్కడుందో కూడా తెలియడం లేదే, తననైతే తీసుకొచ్చాం కానీ ఫోన్ అయితే ఎక్కడ దాచిపెట్టిందో కనిపించలేదు అంటూ అనంగానే, సరేరా, మనిషి అంటూ లేకపోతే ఫోన్ ఎక్కడికి పోతుందిలే, ఫోన్ కూడా ఎక్కడో దుక్కున ఉండే ఉంటుంది, దాని సంగతి తర్వాత చూసుకుందాము, ముందు ఇది ఎక్కడికి పారిపోకుండా చూడు అంటూ ఇక ఊర్వశి అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో ఆదిత్య అయితే ఆనంది కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఎప్పటికీ ఆనంది అయితే రాకపోయేసరికి, ఇదేంటి
వీడియో తీసుకొని వస్తాను అన్న ఆనంది ఇంకా రాకపోవడం ఏంటి? ఒకవేళ ఈ విషయం తెలుసుకొని తనకేదైనా ప్రమాదం తలపెట్టారా? అయినా ఈ విషయం తను ఫోన్ చేసి చెప్పింది నాకు మాత్రమే కదా, ఇంకెవరికి చెప్పలేదని కూడా అర్థమైంది. మరి నాకు తెలిసిన విషయం నేను ఇప్పటి వరకు ఎవరితో కూడా చెప్పలేదు. అలాంటప్పుడు బయటికి వెళ్ళే అవకాశం ఎలా ఉంటుంది? అసలు ఈ విషయాన్ని బయటికి ఎవరు చేరవేసుంటారు అంటూ ఆదిత్య అయితే ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే తన పక్కన ఊర్వశి ఈ మాటలు వినడం, తను కంగారు పడుతూ ఉండడం, ఇదంతా ఆలోచిస్తూ ఉంటాడు ఆదిత్య. ఊర్వశి ప్రవర్తన చూస్తూ ఉంటే ఏదో అనుమానంగా ఉంది. ఖచ్చితంగా ఒకవేళ తనే విషయాన్ని చేరవేసిందేమో, తనని గనక ఫాలో అవుతే విషయం ఏంటన్నది అర్థమవుతుంది అంటూ ఆదిత్య అయితే నిర్ణయించుకుంటాడు. అనుకున్న విధంగానే ఇక ఊర్వశి అయితే కంగారుగా ఇక ఆఫీస్ నుంచి అయితే బయలుదేరుతుంది. అప్పుడే ఇక ఆదిత్య కూడా ఊర్వశిని ఫాలో అవుతూ వెళ్తాడు. ఇక అది గమనించని ఊర్వశి అయితే వెంటనే జిరాఫీకి ఫోన్ చేసి, ఆ ఆనంది ఎక్కడుందిరా చెప్పండి అంటూ అడుగుతూ ఉండంగా, ఇక్కడే ఉందక్క, నేను చెప్పిన ప్లేస్కి వచ్చేయంటూ జిరాఫీ అయితే లొకేషన్ అయితే షేర్ చేస్తాడు. అప్పుడే లొకేషన్ ప్రకారం ఊర్వశి అయితే అక్కడికి వెళ్తుంది. వెనకాలే ఆదిత్య కూడా ఫాలో అవుతూ వెళ్తాడు. ఇక లోపలికి వెళ్ళంగానే ఊర్వశిని చూసిన ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. నువ్వు నన్ను బంధించవలసిన అవసరం ఏంటి అంటూ అడుగుతూ ఉండంగా, నేను నిన్ను బంధించకపోతే నా జీవితమే నాశనమైపోతుంది. ఎందుకంటే ఆ కారులో మత్తు పదార్థాలు పెట్టింది నేనే. ఈ విషయాన్ని నువ్వు బయట పెడితే నా కెరీరే నాశనం అయిపోతుంది. నేను ఆఫీస్లో అడుగుపెట్టింది ఆదిత్య కోసం, ఆదిత్యని పెళ్లి చేసుకోవడం కోసం. ఆదిత్య కోసం నేను ఎంతకైనా తెగిస్తాను. తనని దక్కించుకోవడం కోసం ఎవరు అడ్డొచ్చినా ఊరుకునేదే లేదు. అందుకనే నిన్ను బంధించాను. నువ్వంటూ లేకపోతే ఆదిత్య నా సొంతమవుతాడు. అలాగే వీడియో కూడా బయటికి వచ్చే అవకాశమే లేదు. నిన్ను లేకుండా చేస్తాను. నువ్వు గనక లేకపోతే ఆదిత్య కొన్ని రోజులు నీ కోసం బాధపడతాడేమో, తర్వాత మెల్లిగా మర్చిపోయేలా నేను చేస్తాను. ఆదిత్యని నా గ్రిప్లో పెట్టుకుంటాను. ఎందుకంటే ఆదిత్య ముందే వేరే అమ్మాయిని ప్రేమించాడని తెలుసుకున్నాను. ఆ అమ్మాయిని మర్చిపోయి నిన్నెలా భార్యగా ఒప్పుకున్నాడో, అలాగే నిన్ను మర్చిపోయి నన్ను కూడా తన భార్యగా ఒప్పుకునేలా చేస్తాను. ఆ ఆస్తంతటికి మహారాణిని నేనే అవుతాను అంటూ ఇక ఊర్వశి అయితే చెప్తూ ఉండంగా, అది ఎప్పటికీ జరగని పని. నేనున్నంత వరకు నా కుటుంబానికి ఎలాంటి హాని జరగనివ్వను. నేను నా కుటుంబాన్ని కాపాడుకుంటాను. ఆదిత్య గారు నా వారు, ఎప్పటికీ కూడా నేను దూరం చేసుకోను అంటూ అనంగానే, ఒసే పిచ్చి మొహం, నిన్నే లేకుండా చేస్తాను అంటుంటే ఆదిత్య నీవాడు, నీ కుటుంబాన్ని కాపాడుకుంటానని అంటున్నావేంటే? నిన్ను నేను చంపేసినా ఎవరికీ తెలీదు. ఇక ఈ రోజుతో నువ్వు శాశ్వతంగా దూరం అయిపోతావు అంటూ ఊర్వశి అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇంతలో ఆదిత్య అయితే ఎంట్రీ ఇస్తాడు. ఆదిత్యని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఊర్వశి. బాస్, మీరు ఇక్కడికి వచ్చారేంటి అని అడుగుతూ ఉండగా, ఏంటి రాననుకున్నావా? నా భార్యని వదిలేస్తాను అనుకున్నావా? నా భార్యని ఎలా వదిలేస్తాను అనుకున్నావో? తను నా ప్రాణం. తనని నేను ప్రాణంగా ప్రేమించాను. ఏదో కొన్ని గొడవల వల్ల మేమిద్దరం దూరంగా ఉండవలసి వచ్చింది తప్ప మా మనసులు ఎప్పుడూ కూడా దూరం కాలేదు. అయినా నువ్వు ఇంత పాపిష్టిదానివని అస్సలు అనుకోలేదు. నా భార్యనే బంధించి సాక్ష్యాలు లేకుండా చెయ్యాలని చూస్తావా? మామయ్య గారు బాధపడేలా చేస్తావా? ఆ కారులో మత్తు పదార్థాలు పెట్టింది నువ్వని తెలిసినప్పుడు ఎలా చూస్తూ ఊరుకుంటాను? ఎట్టి పరిస్థితిలో కూడా నిన్ను వదిలిపెట్టేదే లేదు. నిన్ను ఇప్పుడే అరెస్టు చేయిస్తాను. కారులో మత్తు పదార్థాలు పెట్టడమే కాకుండా నా భార్యనే చంపాలని చూస్తావా? నిన్ను ఎలా వదిలిపెడతాననుకున్నావంటూ ఆదిత్య అనంగానే, నేను మిమ్మల్ని వదిలిపెట్టను బాస్. ఇప్పటి వరకు మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతో ఉన్నాను కాబట్టి మిమ్మల్ని ప్రేమించాను. ఇప్పుడు నిజం తెలిసిపోయిన తర్వాత మిమ్మల్ని ఎలా వదులుతాను అంటూ అనంగానే
అప్పుడే ఊర్వశి చెంప అయితే పగలగొట్టి ఇక బయట పోలీసులున్నారు, నీకోసమే ఎదురు చూస్తున్నారు అంటూ ఆదిత్య అయితే ఇక ఊర్వశికి షాక్ ఇస్తాడు. ఆనందినైతే అక్కడి నుంచి విడిపిస్తాడు. ఇక ఆనంది ఫోన్ అయితే కారులోనే కింద దాచిపెట్టడంతో ఆ ఫోన్ తీసుకున్న ఆదిత్య అయితే ఇక సాక్ష్యాలన్నీ కూడా కోర్టుకైతే అప్పగిస్తాడు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి.